మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి గురువు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు. కుజుడితో కలిసి లాభంలో రవి బుధులు ఉన్నారు. ప్రభుత్వ పరంగా వీరికైనా ఇబ్బందులు అయితే ఉన్నాయో అవి సమస్య పోవడం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు వచ్చే అవకాశాలు చక్కగా గోచరిస్తుంది. ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఒకటి ఆలోచించి భాగస్వామితోటి చర్చించుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. కొన్ని విషయాలు బయట చెప్పకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఎందుకంటే మనం కొన్ని విషయాలు చెప్పడం వల్ల బహిర్గతమయ్యి తర్వాత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ధనపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన స్థిరాస్తుల విలువ పెరగడం, వాటిని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి, మనకంటూ గుర్తింపు ఉండాలని చేసే కార్యక్రమాలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి సూత్రం పఠించడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాల కోసం, విదేశీ సంబంధించిన విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు ప్రారంభించాలనుకుంటున్నారో జూన్ నుంచి ప్రారంభించేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం, మనకే ఎందుకు ఇలా ఉంటుందో, అందరూ బాగానే ఉన్నారా అనే ఇటువంటి కోణంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అవన్నీ పక్కన పెట్టండి. మీకున్న తెలివితేటలకి మీరు ఏదైనా చేయగలరు. మీకు అంత నాలెడ్జ్ అంతా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనం ఏమీ చేయలేము అన్న భావన మనలో మనకు ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే మీకున్న తెలివితేటలకి ఏదైనా సాధించగలన క్యాపబిలిటీ మీకు ఉంది. ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళండి. చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు దోబరాగా ఖర్చులు పెట్టకుండా, అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్ అవ్వడానికి దక్షిణామూర్తి స్తోత్రం, రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా శనివారం నాడు, మంగళవారం నాడు ఎరుపు ఒత్తులతోటి ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చేయండి. దాని ద్వారా మంచి ఫలితాలు, నరదిష్టి, శత్రుఘోష ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం తప్పకుండా వేయడం చెప్పదగినది. ఎందుకంటే నరదృష్టికి అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారు, మీరు ఎంత సంపాదించుకున్నా అందరూ సంపాదించుకుంటారు, కానీ మీరు బాగా సంపాదిస్తున్నారు, మీరు బాగా ఎదుగుతున్నారనే ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.